సబ్జెక్టు ఏదైతున్నదో చాలా వివరాలతో కూడుకున్నటువంటిది, పూర్వపరాలతో కూడుకున్నటువంటిది. అయినప్పటికీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు పూర్వపరాలు మొదలుకొని అనుసరిస్తున్నటువంటి దాని వరకు మాట్లాడున్నారు. కానీ దాంట్లో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఒకటి, మీరు వాటినన్నిటినీ అనుసరిస్తున్నట్టుగానే మాట్లాడుతూనే అది ఏదో ఇది మీద పడ్డది అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా గోచరిస్తుంది. దానికి అర్థం అధ్యక్ష, విషయాలు చాలా చెప్పనవసరం లేదు. ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ పథకం స్కాలర్షిప్స్ మీద ఇచ్చిన స్టేట్మెంట్లో ఇవాళ నేను ఏదో ఒకటి రెండు ఛానల్స్లో కూడా చూస్తున్నాను. అంటే ఈ ప్రభుత్వం నుండి కొంతమంది అదే పనిగా మీరేదో పేరుకు పెట్టినటువంటి డబ్బు మా మీద పడ్డది అనే రూపంలో మాట్లాడుతూ చేస్తున్నటువంటి విధం సరి అయినదా అనేటువంటి విషయం ఇవాళ పొద్దున ఛానల్స్లో కూడా చూస్తున్నాను. అంటే జూన్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద విద్యా సంస్థలకు చెల్లించవలసిన మొత్తం 1880 కోట్లు ఫీజు రియంబర్స్మెంటు పొందుతున్న జూన్ నాటికి మా దగ్గర ఉన్నది 1800. అందుకని మీ బాకీ మేము చెల్లించటం మూలాన మాకు ఫర్దర్ డిలే అవుతుందనేటువంటి ధోరణిలో చర్చ కానీ ఆలోచన కానీ లేక అక్కడక్కడ అనుకునే వాళ్ళు కానీ పోతుంది. ఈ విషయాన్ని నేను ప్రభుత్వానికి తెలియపరచవచ్చు. ఒక్క విషయం అడుగుతున్న అధ్యక్ష, ప్రభుత్వాన్ని 1887 కోట్లు ఎందుకు అప్పుడు పేర్కొని ఉన్నది? సరే, అది కొంతమంది కొన్ని రకాలంటూ మీరు ఇచ్చిందే కాబట్టి ఇదే అథెంటిక్. అప్పటికి ఫిబ్రవరిలో గవర్నర్ పరిపాలన రావటం, దానికి ముందు అంతా ఎడ్యుటేషన్స్లో ఉండటం, ఆ తర్వాత లాస్ట్ క్వార్టర్ విడుదల కావాల్సింది కాకపోవటం, అయినా కూడా గత కొంత సంవత్సరాలుగా మీరు చెప్పినట్టుగా ఆ సంవత్సరంలో కొంత భాగమే విడుదలవుతున్నటువంటి విషయం వాస్తవం. అందుచేత ఆ పరంపరలోనే అది మిగిలింది. ఒకవేళ నేను అడుగుతున్నాను అధ్యక్ష, 1857 కోట్లు మాకు బకాయి ఇచ్చిపోయినారు అనే భావన ఉంటే 5000 కోట్లు అదే సంవత్సరంలో మిగులు బడ్జెట్గా పెట్టింది ఎవరిచ్చిపోయినారు అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అది లేదా మరి? అది మీరు పెట్టిన దాంట్లోనే ఉన్నది, ఇది మీరు ఇచ్చిన దాంట్లోనే ఉన్నది. అంచేత 5000 ఈ 1800 ఇస్తే ఆ బకాయి తగ్గిపోకూడదా? అంటే నేను ప్రభుత్వానికి గుర్తు చేయటం ఏంటి అంటే, మీరు బకాయి ఇచ్చిపోవటం మూలాన అవి ఇవి తీర్చే వరకు ఇంత ఇచ్చినాము అనేటువంటి భావన ఏదైతుందో అది ఏమైనా కానీ ఇంకొకటి ఒప్పుకున్నారు, ఆ పరంపర కొనసాగించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ వచ్చినటువంటి బాకీ కానీ ఇది కానీ ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయాలి. ఆ పరిష్కరించే భాగంగానే ఇక్కడ అడుగుతున్నారు, చెప్తున్నారు, తెలియజేస్తున్నారు. ఒకనాడు పరిష్కరించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళమే ఒకవేళ మాకు కూడా ఉన్న ఇబ్బందుల్లో కొంత మీరు అది కూడా చెప్పినారు. వేరే విషయంలో ఫిషరీస్ దాంట్లో పరివర్తన లేక పరిణామ క్రమంలో కొన్ని మార్పులు చేర్పుల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు లేకపోతే పాలసీస్ మారినప్పుడు అనేటువంటి ఈ అందరికీ ఉంటాయి, అందరికీ ఉన్నటువంటి విషయమే అని భావించాల్సిన అవసరం ఉందని అది ముందర గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇక చాలా పత్తైనవి, ఇది మాత్రం సారాంశానికి మొత్తానికి ఇదొక్కటే ప్రశ్న, ఇదొక్కటే విషయాన్ని గుర్తు చేయటం చాలు. ఇక రెండోది అధ్యక్ష, రైట్, అప్పటికి బాకీ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఓకే, ఈ ప్రభుత్వం 14-15లో వచ్చిన తర్వాత అది ఆ బాకీ సంగతి ఒకటైతే
14-15లో మీరున్న సమయంలో 400 పైన బకాయి ఉన్నది. 15-16 సంవత్సరంలో ఓ 1355 కోట్లు బకాయి ఉన్నది. అంటే 14-15, 15-16 2 అకాడమిక్ సంవత్సరాలు గడిచిపోయిన నాటికి 1500 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. మీరు ఈ హౌస్లోనైతే మనం వెళ్ళిపోయినాం అనుకో, ఆ హౌస్లో చెప్పినటువంటి విషయం కూడా ఉన్నది. 1450, 1480 ఇంకా బకాయి ఉన్నది అనేది. అంటే మీరు ఒక్కసారి గమనించండి అధ్యక్ష, 2 సంవత్సరాలు అయిపోయి ఆ 14-17 సంవత్సరం వాడు కోర్సు అయిపోయింది, వాడి సర్టిఫికెట్ లేదు, సంవత్సరం నుంచి ఉద్యోగం కొరకు పోయేటువంటి పరిస్థితి లేదు. 15-16 సంవత్సరం వాడి కోర్సు అయిపోయింది మొన్న అక్టోబర్లో, ఇప్పటి వరకు వాడు ఫీజు చెల్లించకపోవటం మూలాన వాడిని సర్టిఫికేట్ ఇస్తలేరు. అంటే ఈ ఇబ్బంది అక్కడ జరుగుతుంది. ఈ విషయాన్ని సరే 16-17 ఇంకా ప్రాసెస్లో ఉన్నదని చెప్పినారు. ఆ 16-17లో కూడా కొంత భాగం ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి సంవత్సరాలు గతంలో ఉన్నది, మొత్తంగా ఇచ్చినటువంటిది లేకున్నా. దాని విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి విద్యార్థుల ఆందోళన సమస్యను పరిష్కరించడానికి కనీసం 14-15, 15-16లో ఉన్న బకాయా 1500 కోట్లు సుమారు ఎంతో మీ దగ్గర పూర్తి ఫిగర్ ఉంటుంది. అది వెంటనే చెల్లించవలసిన అవసరం ఉందా లేదా అధ్యక్ష? అందుకని నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న 14-15, 15-16 ఉన్నటువంటి బకాయి చెల్లించి వాళ్ళకు వెసులుబాటు కలిగించండి, వాళ్ళ సర్టిఫికేట్లు వచ్చేటట్టు చూడండి, వాళ్ళ ఆందోళనకు ఎండ్ చేయండి. ఇదే విషయాన్ని మీరు గత ఏప్రిల్లోనే మీరు వాయిదా చేసినారు, వాగ్దానం చేసినారు. ఈ సంవత్సరం 0 చేస్తాం వాళ్ళ బకాయిలని. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని చెల్లించినట్టు అవుతుంది. ఇప్పటి వరకు ఆ వాగ్దానం చెల్లించలేదు. ఈ సమస్య ఇంకా జటిలం కాకుండా అవుతుంది కనీసం బకాయిలు ఇచ్చేటువంటి దాంట్లో. అదే సంగతిగా మార్చ్ లోపల 16-17ది ఇమీడియట్ ప్రాసెస్ చేసి దాంట్లో కూడా కొంతమేరకు వాళ్లకు అప్పచెప్పడానికి ఇవ్వటానికి ఏర్పాటు చేస్తే ఈ సమస్యను పరిష్కారం అవుతుందని చెప్పి ఈ ప్రభుత్వానికి ఈ 3 విషయాల్లో క్లారిటీ ఇస్తే, అష్యూరెన్స్ ఇచ్చి క్లారిటీ ఇస్తే సరిపోతుంది అధ్యక్ష. పెద్ద పొడుగ్గా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మణ్ గారు.